అయ్యయ్యో నీ వంటి అన్యాయ దైవము, అయ్యయ్యో నీ వంటి అన్యాయ దైవము నెయ్యడ గాననయ్య శ్రీరామయ్య, అయ్యయ్యో నీ వంటి అన్యాయ దైవము నెయ్యడ గాననయ్య శ్రీరామయ్య, అయ్యయ్యో నీ వంటి అన్యాయ దైవము, అయ్యయ్యో నీ వంటి అన్యాయ దైవము. ఈయడనేయను కుయ్యాడిన బలుగావు, అయ్యయ్యో ఏమందునయ్య రామచంద్ర, ఈయడనేయను కుయ్యాడిన బలుగావు, అయ్యయ్యో ఏమందునయ్య రామచంద్ర, అయ్యయ్యో నీ వంటి అన్యాయ దైవము. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తన ముఖారి రాగంలో కూర్చోబడినటువంటిది. గురువుగారికి అనేక వందనాలు తెలుపుతూ మనం యోగ వాసిష్టంలో శ్రీరాములు వారు నిన్న ఓ ప్రశ్న వేశారు కదా, ఏంటి సర్వత్రా సుఖాన్ని చూసే స్థితి ఎలా లభిస్తుంది అంటూ వేశారు. అయితే దానికి సమాధానంగా వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు అంటే, ఇందాక నువ్వు 5వ మౌనం అంటూ ఒక ప్రస్తావన చేసావు, గుర్తుందా రామచంద్ర? అది మరణ దశలో కానీ సాధ్యం కాదని నేను అన్నాను. మామూలు అగ్నిజీవికి మరణ సమయంలో కూడా ఈ మనోమౌనం అన్నది సంభవించదు సుమా. అప్పుడు కూడా వాడికి మనోవాసనలు ఉండి తీరుతాయి. మరి కనుక నీ పంచమ మౌనం విదేహముక్తుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇది లభించాలంటే ముందు జీవన్ముక్తి లభించాలి. దానికి ఉపాయాలు 2: సాంఖ్యము, యోగము. సమ్యక్ జ్ఞానావబోధన నిత్యమేక సమాధిన సంఖ్యైవావబుద్ధాయే తే స్మృతా సాంఖ్యయోగినః అన్నారు. జ్ఞాన మార్గంలో లభించే అవిచ్ఛిన్నమైన ఏకాండీ సమాధిని సంఖ్య అంటారు. దీని ద్వారా ఎవరు ఆత్మతత్వాన్ని అందుకుంటారో వాళ్ళు సాంఖ్యయోగులు అని అర్థం అన్నమాట. ఇది మనకి 69వ సర్గలో 18వ శ్లోకం చెప్తోంది. ప్రాణాద్యనిల సంశాంతో యుక్త్యా ఏ పదమాగతాః అనామయం అనాద్యంతం తే స్మృతాయోగ యోగినః అన్నారు. ఇది 19వ శ్లోకం. ప్రాణాపాది వాయు నిరోధం చేసి అలాంటి యోగ విధానంతో ఎవరైతే శాశ్వతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నారో వారు యోగయోగులు. ఇందాక సాంఖ్యయోగులు, ఇప్పుడు యోగయోగులు అన్నారు. దేని ద్వారా పొందుతున్నారు అనేది ముఖ్యం కాదు, దేన్ని పొందుతున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యం. సేమ్ ఆత్మతత్వాన్ని కొందరు సాంఖ్యయోగం ద్వారా పొందుతారు, కొందరేమో యోగ మార్గం ద్వారా పొందుతారు. ఇది ఆయన ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత ఏమన్నారు మళ్ళీ అన్నం, ఏకం సాంఖ్యాచ యోగంచ యః పశ్యతి సహ పశ్యతి యస్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం పరమం యోగైస్తదేవహి అన్నారు. అంటే ఇది 21వ శ్లోకం చెప్తుంది మనకి. ఇక్కడ ఏమని చెప్తున్నారు, సాంఖ్యము యోగము రెండూ ఒకటే అని ఎవడు తెలుసుకున్నాడు అసలు వాడే జ్ఞాని. ఎందుకంటే సాంఖ్యం ద్వారా ఏ పరమపదం లభిస్తుందో యోగం ద్వారా కూడా అదే లభిస్తుంది అంటూ చెప్పారనమాట. చెప్పి మనకి దీనిలో కూడాను భగవద్గీత శ్లోకం ఒకటి గుర్తు చేశారు ఇక్కడ. ఏంటది, లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అంటూ చెప్పారు మనకి. ఓ దోషాలు లేనివాడా, ఈ లోకంలో 2 విధాలైన నిష్ఠ ఉంది అని వెనకే చెప్పాను నేను నీకు.
జ్ఞానయోగం చేత సాంఖ్యులు అనుసరించవలసినది మొదటిది, కర్మయోగం చేత యోగులు అనుసరించాల్సింది రెండవది. అలాగే మనకి 6వ అధ్యాయంలో కూడా ఏం చెప్పారు? పాండవ, దేనిని సన్యాసం అంటారో అదే కర్మయోగం అని తెలుసుకో, సంకల్పాలని విదలని వాడు ఎప్పుడు కూడాను యోగి కాలేడు అంటూ భగవంతుడు స్వయంగా చెప్పారనమాట. అలా అనేసరికల్లా మనకిప్పుడు సాంఖ్యము యోగము రెండూ కూడా మోక్షానికి సహకరించేవి కనుక అది కొంత ఇది కొంత కలిపి ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన వస్తుంటుంది. దీన్నే యోగ సాంఖ్యం ఉచ్చయవాదమని, జ్ఞానకర్మం ఉచ్చయవాదమని అంటుంటారు. ఈ రెండూ ఇలా కలిపి వాడుకోవడం సాధ్యం కాదని, ఈ రెండూ ఒకదానితో ఒకటి కలిసే స్వభావం కలవి కావని, ఒకదాని తర్వాత ఒకటి ఆచరించుకోవాల్సిందేనని భగవద్గీతా భాష్యంలో శంకరాచార్యులు వారు నిర్ద్వందంగా నిరూపించారనమాట. ఆ శంకరాచార్యుల వారి భాష్యాన్ని చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. అయితే ఇక్కడ మళ్ళీ వశిష్ఠులు వారు ఏమంటున్నారంటే, రామా, ఎవరైతే సాంఖ్యం ద్వారా గాని యోగం ద్వారా గాని మనోలయాన్ని సాధించుకుంటారో వారికి ఈ మనోజన్యమైన సంసారం అంటనే అంటదు, వాడికి బంధమోక్షాల ప్రసక్తి లేనేలేదు అని చెప్పి ఏమని చెప్తున్నారు? సమస్త శాస్త్రాలకి సారభూతమైన మోక్షాన్ని సంగ్రహంగా చెప్పాలంటే ఇలా ఉంటుంది. ఏకతత్వ ఘనాభ్యాస ప్రాణానాం విలయస్తథా మనోవినిగ్రహశ్చేతి మోక్ష శబ్దార్థ సంగ్రహ అన్నారు. ఇది 27వ శ్లోకం చెప్తోంది 69వ సర్గలో. ఏకతత్వ ఘనాభ్యాసము అంటే ఏమిటి? అద్వితీయమైన పరమతత్వాన్ని తదేకంగా అనుసంధానం చేసుకోవడం. రెండవది ఏమన్నారు? ప్రాణలయం. తర్వాత మూడోది మనస్సును నిగ్రహించుకోవడం. ఇవే మోక్ష శబ్దార్థాలు అంటూ రాముడు వారికి వశిష్ఠుల వారు చెప్పారనమాట. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవా, ప్రాణాల లయమే మోక్షమైనట్లయితే మరణించిన ప్రతివాడు ముక్తుడే కావాలిగా అన్నారు. అనగానే అబ్బెబ్బెబ్బే, నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదు. ఈ 3 వేరే వేరే ఉపాయాలని నా ఉద్దేశం కాదు. అవి 3 మెట్లు. ఏకతత్వ గణాభ్యాసం వల్ల ప్రాణచలనం ఆగి అవి మనస్సులోనే లయిస్తాయి అన్న అర్థం తీసుకోవాలి. ఆ తర్వాత మనస్సు లయిస్తుంది అంటే మొదటి 2 మెట్లు 3వ మెట్టై మనోనాశనం ద్వారా మోక్షానికి హేతు అవుతున్నాయి అని ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటూ ఆయన చెప్పి ఇంకేం చెప్తున్నారు? వీటిలో ప్రాణలయం అంటే ఏమిటి? నువ్వు అనుకున్నట్లుగా ప్రాణాలు స్థూల దేహాన్ని విడిచిపెట్టినంత మాత్రాన అవి నాశనం అయిపోయినట్లు కాదు. అవి ఈ స్థూల శరీరం నుంచి లేచిపోయేటప్పుడు ఒట్టిగా పోవయ్యా, పంచభూతాల తన్మాత్రలను తమతో కలుపుకొని తీసుకెళ్ళిపోతాయి. ఆ తన్మాత్రల సహాయంతో బాహ్యాకాశంలో తాత్కాలిక వ్యవహార యోగమైన తాత్కాలిక దేహాన్ని కల్పించుకుంటాయి. దానికి వాసన కామకర్మలు సహాయం చేస్తుంటాయి. మనకి శృతి ఏం చెప్తుందంటే, తద్యథా పేషస్కారి పేషసో మాత్రముపదాయ అన్యన్నవతారం కళ్యాణతరం రూపం తనుతే ఏవమేవా అయమాత్మా ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా అన్యన్నవతరం రూపం కురుతే పిత్ర్యం వా గాంధర్వం వా దైవం వా ప్రజాపత్యం వా బ్రాహ్మం వా అన్యేషాం భూతానాం అంటూ ఒక శృతి వాక్యం. ఇదేం చెప్తోంది? స్వర్ణకారుడు చిన్న బంగారు ముక్కను తీసుకుని కొత్త కొత్త ఆభరణాలు ఎలా తయారు చేస్తాడో అలాగే ఈ ఆత్మ కూడా ఈ శరీరాన్ని కనిపించకుండా చేసేసి మరో కొత్త అందమైన రూపాన్ని పొందుతుంది. పితృలోక రూపమో, గంధర్వ రూపమో, దేవరూపమో, ప్రజాపతి రూపమో, బ్రహ్మలోక రూపమో, మరి ఇంకా ఏదైనా జీవరూపమో ఏదో ఒకదాన్ని అది పొందుతూ ఉంటుంది అని. ఈ శరీరంలోని ప్రాణాలతో పాటు పైకి వెళ్లిన పంచతన్మాత్రలకు ఈ జీవి తాలూకా వాసనలతోటి గట్టి సంపర్కం ఉంటుందన్నమాట. ఆ ప్రాణాలు ఇతర ప్రాణాలతో ఏకీభావాన్ని పొందవు. కానీ ఆ జాతి వాసనలే గల ఇతర మనస్సులు ప్రాణులు ఎక్కడుంటాయో వాటిని మాత్రమే వెళ్ళి కలుసుకుంటాయి. అలాంటి లోకాన్ని మాత్రమే చేరుతాయి. ఇంతకు ఈ ప్రక్రియ వల్ల మనకేం తెలిసింది? మరణంలో మనోనాశనం లేదు, ప్రాణనాశనమూ లేదు. ఆ రెంటి నాశనం ఎప్పుడు లభిస్తుంది అంటే
కేవలం జ్ఞానం వల్ల వాసనాక్షయం కలిగినప్పుడు మాత్రమే లభిస్తుంది. నువ్వు అనుకున్నట్లుగా మరణంతో మోక్షం రాదు. నేను చెప్పినట్లుగా ఏకతత్వ ఘనాభ్యాసం చేస్తే, అంటే శ్రవణ మననాదుల ద్వారా ఆత్మతత్వ సంధానం గట్టిగా చేస్తే ప్రాణవృత్తి నిరోధం ఏర్పడుతుంది. విసిరికర్ర కదలడం ఆగిపోతే గాలి ఆగిపోయినట్లుగా ప్రాణస్పంద నిరోధం జరిగితే మనోనిరోధం కూడా జరుగుతుంది. దానివల్ల జ్ఞానాజ్ఞానాలు రెండూ తొలగిపోతాయి. ఇక్కడ జ్ఞానం అంటే బ్రహ్మకార మనోవృత్తి, అజ్ఞానం అంటే అవిద్యకార మనోవృత్తి. ఆ రెండు తొలగిపోతే ఏ చిన్మాత్ర మిగిలి ఉంటుందో దానిలో నువ్వు స్థిరపడు. అది ముక్తస్థితి. ఈ ప్రక్రియలో ముక్తి సులభంగా లభిస్తుందనడానికి నిదర్శనంగా నేను చిన్న కథ చెప్తాను నీకు. బేతాళ ప్రశ్నోపాఖ్యానము అంటూ ఆయన ఇది చెప్పడానికి ఉద్యుక్తులవుతున్నారు. మనం ఇక్కడ ఉత్పత్తి ప్రకరణలో కర్కటి ఉపాఖ్యానము అని, సూచికోపాఖ్యానం అన్న పేర్లతోటి యక్షప్రశ్నలు అనే ఘట్టం చదువుకున్నాం, గుర్తుందా? దానిలో కర్కటి రాక్షసి బ్రహ్మజ్ఞాన సంపన్నురాలైన తర్వాత ఉదర పోషణ కోసం ఆత్మజ్ఞానం లేని వాళ్ళని చంపుకు తినాలని భావించి దగ్గరలో ఉన్న కిరాత రాజ్యంలో ప్రవేశిస్తుంది. అక్కడ రాజుని మంత్రిని చూసి ఆధ్యాత్మిక విద్యా సంబంధమైన 72 ప్రశ్నలు వేస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అక్కడ ఆ ఘట్టాన్ని వశిష్ఠ మహర్షి చాలా విస్తృతంగా చెప్పారు. ఇక్కడ మళ్ళీ అదే ఘట్టాన్ని బేతాళుడు అనే పేరుతో పునరుక్తి చేయబోతుంది అనమాట. కాబట్టి మనం మళ్ళీ శ్రద్ధగా విందాం దీన్ని కూడా. ప్రసంగాత్ శృతి మాగత, ఏవో మాటల వరుసలో గుర్తొచ్చి చెప్తున్నాను అనేశాడు. పూర్వం చెప్పిన విషయమే ఆయన మనశ్శమనం వల్ల ముక్తి లభిస్తుందని, అలాంటి వారికి కర్మబంధాలు అంటవని చెప్పడం కోసం వశిష్ఠ మహర్షి 2 ఉదాహరణలు తీసుకోదలుచుకొని బేతాళ ప్రశ్నోపాఖ్యాన్ని మనకి చెప్తున్నారు, విందాం అన్నది. పూర్వం వింధ్య అడవిలో ఒక భయంకర బేతాళుడు ఉండేవాడు. అతడు ఆత్మజ్ఞాన సంపన్నుడు, ఎక్కువగా సమాధిలో ఉంటుండేవాడు. దగ్గరలో గల రాజ్యంలో ఉండే పాపాత్మను మింగి ఆకలి తీర్చుకుంటూ ఉండేవాడు. కొంతకాలానికి ఆ సమీప రాజ్యంలో చెడ్డవారే లేకుండా అయిపోయారు. అందువల్ల ఈ బేతాళుడు పక్క రాజ్యంలోకి ప్రవేశించాడు. ఓ రోజు రాత్రిపూట ఎవరైనా దుష్టులు దొరుకుతారేమో మింగుదామని వెతకడం మొదలుపెట్టాడు. ఆ సమయానికి ఆ ఊరి రాజుగారే మారువేషంలో నగర సంచారం చేస్తూ ఈయన కంటపడ్డాడు. బేతాళుడు రాజుని గుర్తుపట్టాడు. దగ్గరికెళ్ళి రకరకాలుగా బెదిరించి, ఓ రాజా, దుష్టులను మింగడమే నా వ్రతం. నేను 6 ప్రశ్నలు వేస్తాను. వాటికి నువ్వు సరి అయిన సమాధానాలు చెప్పకపోతే నువ్వు దుష్టుడివి. అప్పుడు మింగేస్తాను. ముందు నా ప్రశ్నలు విను అంటూ గడగడ 6 ప్రశ్నలు వేసేశాడు. ఆ రాజు చిరునవ్వు నవ్వి వాటన్నిటికీ వరుసగా సమాధానాలు చెప్పేశాడు. ఆ బేతాళ ప్రశ్నలు రకరకాల కల్పనలతో కూడి ఉంటే ఆ రాజుగారు అంతకన్నా పెద్ద కల్పనలు చేసి తమ సమాధానాలను రసవత్తరంగా తయారు చేశాడు. ప్రశ్నలు ఏమిటి? కస్య సూర్యస్య రశ్మినాం బ్రహ్మాండాన్యనవః కృషాః అన్నారు. ఈ సర్గ 70లో 13వ శ్లోకం. ఈ బ్రహ్మాండాలన్నీ ఏ సూర్యుడిలో కిరణ రేణువులు. ఇప్పుడు రాజుగారి సమాధానం ఏం చెప్పారు? బేతాళ, మనమంతా నివసిస్తున్న ఈ బ్రహ్మాండం అంతా పెద్ద పండు అనుకో. దాని చుట్టూతా ఒకదానికంటే ఒకటి 10 రెట్లుగా పంచభూతాలు ఆవరణాలున్నాయి. ఇవన్నీ కలిపి ఆ పండు మీద తొక్క అనుకో. అలాంటి పళ్ళు 1000 ఉన్న ఒక కొమ్మ ఒకటి ఉంది. అలాంటి కొమ్మలు 1000గా గల ఒక చెట్టు ఉంది. అలాంటి చెట్లు 1000గా గల ఒక అడవి ఉంది. అలాంటి అడవులు 1000గా గల ఒక కొండ ఉంది. అలాంటి కొండలు 1000గా గల ద్వీపం ఒకటి ఉంది. అలాంటి ద్వీపాలు 1000గా గల మహీమండలము అంటే భూమండలం ఒకటి ఉంది. అలాంటి పీఠాలు అంటే భూమండలాలు 1000గా గల భువనం ఒకటి ఉంది. అలాంటి భువనాలు 1000గా గల అండం ఒకటి ఉంది. అలాంటి అండాలు 1000గా గల సాగరం ఒకటి ఉంది. అలాంటి సాగరాలు 1,00,000గా గల మహార్ణవం ఒకటి ఉంది. అలాంటి మహార్ణవాలు 1000 కలిపితే ఒక ఆయన పొట్టలోని నీళ్లు అవుతున్నాయి. ఆయన పేరే మహావిష్ణువు.
అలాంటి విష్ణువులను 1,00,000 మందిని మాలగా గట్టి మెళ్ళో వేసి కూర్చున్న ఆయన మరొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు రుద్రుడు. అలాంటి వేల వేల మందిని మరో పెద్ద ఆయన ఒంట్లో రోమరూపాలుగా ప్రకాశిస్తున్నాడే, ఆయనే ఆదిత్యుడు. ఆదిలో ఉన్నవాడు సూర్యుడు. ఇతడే చిత్సూర్యుడు. ఈయనే నేను చేసిన ఈ మహాకల్పనలోని బ్రహ్మాండాలను ప్రకాశింపచేస్తున్నాడు. ఆయనే సగుణ బ్రహ్మ. ఆయనకు ఇంతకంటే మూలమైన పారమార్థిక స్వరూపం మరొకటి లేదు. సగుణ బ్రహ్మంలో కనిపించే కర్తృత్వ భోక్తృత్వ వికారాలు ఆ పరమార్థ బ్రహ్మకు ఏమాత్రం అంటవు. నువ్వు చెప్పే సూర్యుడు ఈ సగుణ బ్రహ్మే అంటూ సమాధానం చెప్పారు. వెంటనే బేతాళుడు శభాష్ అంటూ మరొక ప్రశ్న వేశాడు. కస్మిన్ స్ఫురంతి పవనే మహాగగణ రేణవః అన్నారు. ఇది 70వ సర్గలో 13వ శ్లోకం. ఈ మహాకాశ రేణువులన్నీ ఏ గాలిలో తేలాడుతున్నాయి అంటూ అడిగారు. దానికి సమాధానంగా రాజుగారు ఏమని చెప్పారు? భేతాళ, గాలి అంటూ స్పంద ప్రసక్తి తీసుకొస్తున్నావు, గాలిలో రేణువులంటూ సత్తా ప్రసక్తి కూడా తీసుకొస్తున్నావు. ఈ సత్త ఎవరిది? ఈ స్పందన ఎవరిది? కాలానికి ఒక సత్తు, ఆకాశానికి ఒక సత్తు, స్పందనానికి ఒక సత్తు, వీటన్నిటికీ ఉనికిని కల్పించే మహాసత్తి ఏది? అది పరమాత్మ సత్ అందామా? అలా అనేందుకు వాటి మధ్య ఆధారాధేయ సంబంధం ఉందా? ఆధారాన్ని పొందేది అని ఆధారాధేయ సంబంధం అంటాం మనం. అలా కాదయ్యా, పుష్పానికి సువాసనకి భేదం లేదు కదా. అయినా సరే భేదం ఉన్నట్లు కల్పించుకొని లోకం అంతా పువ్వులో వాసన ఉందని అంటోంది. అలాగే పరమాత్మ సత్తులో కాలాది సత్తులున్నాయని చెప్పచ్చు కదా అంటావేమో. అలా అన్నట్లయితే అది మంచి మాటే. అది ఈ భేదం అంతా భ్రమాత్మకమని నిరూపిస్తుంది. లోకంలో కనిపించే కార్యసత్తాలన్నీ కారణసత్తాల యొక్క పరంపరలో క్రమక్రమంగా లయించిపోతాయి. అరటిబోదెలో మట్టలన్నీ ఒకదానిలో ఒకటి ఒదిగిపోతాయి. ఈ మట్టలన్నీ ఒలిచేస్తే మిగిలేవాడు పరమాత్మ. ఆయన వీటన్నిటి లోపల దాగి ఉన్నాడు కనుక పరమాణువు అని ఆయన అనొచ్చు. ఈ మట్టలన్నిట్లోనూ చైతన్య రూపంగా వ్యాపించి ఉన్నాడు గనక పర్వతము అని కూడా అనొచ్చు. నీ మిగిలిన ప్రశ్నలన్నిటికీ ఇలాంటి కల్పన మీదే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు 3వ ప్రశ్నలో ఒక స్వప్నంలోంచి మరో స్వప్నంలోకి ఇలా పోతూ ఉంటే కొన్ని వేల స్వప్నాలు గడిచినా విడవకుండా ఉండే స్వచ్ఛ పదార్థం ఏది అని అడిగావు. 4వ ప్రశ్నలో అరటిబోదిలో మట్టలు వలుస్తున్న కొద్దీ చిన్న చిన్న మట్టలు వచ్చినట్లుగా ఈ ప్రపంచంలోని పదార్థాలన్నిట్లోనూ అంతర్వ్యాపిగా ఇమిడిపోయిన పదార్థం ఏది అని అడిగావు. 5వ ప్రశ్నలో చాలా పెద్దవి అనుకుని బ్రహ్మాండాకాశదులు ఏ అణువులోని పరమాణువో చెప్పమన్నావు. కస్యానోహ పరమాణవః. ఇక 6వ ప్రశ్నలో ఏమడిగావు? ఆ పరమాణువే ఒక కొండయి ఈ ముల్లోకాలను చిత్రించే శిలాఫలకం అయిపోయిందన్నావు. ఆ పరమాణు ఏమిటి అంటూ కూడా అడిగావు. బేతాళ, కల్పనాత్మకాలైన ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం చెప్పేశాను. నువ్వు పిల్లవాడిలాగా ఉన్నావు. నేను చెప్పిన సమాధానాన్ని మనసులో జాగ్రత్తగా భావన చేసుకుని శాంతంగా ఉండు అనేసరికలా రాజుగారి సమాధానాలు వినేసరికి ఆకలి మర్చిపోయి సమాధిలోకి వెళ్ళిపోయాడు ఈ బేతాళుడు. కనుక రామ, నువ్వు కూడా శాంత స్వభావుడివై పరమాత్మ సమాధిని అలవర్చుకో. ఏది ఎప్పుడు ఎలా ప్రాప్తమైతే అలా జీవించు. అలా జీవించే వాళ్లకు అసాధ్యం అంటూ ఉండదు. భగీరథుడు దేవగంగను సాధించినట్లుగా దేన్నైనా సాధించగలం. ఆ గంగా అవతారణ చరిత్ర కూడా నీకు చెప్తాను విను అని ఆయన అన్నారనమాట. మరి భగీరథోపాఖ్యానం మనం రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాములు వారి కీర్తన విన్న తర్వాత విని తెలుసుకుందాం. అంతవరకు సెలవు.